మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే సార్, సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారు పరువు పోయింది అని అంటున్నారు సార్. ఎందుకు అంటే ఆల్రెడీ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆధారాలు తారుమారైపోయాయని చెప్పేసి ఆయనే పరిష్కరిస్తాను, న్యాయం చేస్తానన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆయన హ్యాండ్ ఇచ్చేశారు. దీని పట్ల ఇప్పుడు సుగాలి ప్రీతి మదర్ కూడా పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేయడం మొదలు పెట్టింది. దాంతో అటు టీడీపీ వాళ్ళు, జనసేన అండ్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా వీళ్ళ మదర్ పైనే మొత్తం కూడా ట్రోల్స్ చేయడం, విమర్శలు చేయడం, పోస్టులు పెట్టడం జరిగింది. సో ఈ రకంగా ఒక బాధితురాల పైన ఈ విధంగా అటాక్ చేస్తున్నారని చెప్పేసి, పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా వ్యవహరిస్తారా ఒక బాధితురాలు అని చెప్పేసి ఒక రకమైన అభిప్రాయం అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన కలిగింది సార్. సో అందుకే పరువు పోయిందని అంటున్నారు. మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు, మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ పరువు గోవింద అన్న పోస్టులు మనకి దర్శనమిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే సుగాలి ప్రీతి కేసు ఆయనకి మెడకు చుట్టుకున్నట్టుగా అర్థమవుతుంది. అంటే ఆయనకేమి లీగల్ గానో ఇంకోటి ఏ రకంగా ఇబ్బంది లేదు, కానీ ఆయనకున్న ఇమేజ్ బాగా దెబ్బతింది. ఆయనకి ఏంటంటే ఒక సెక్షన్లో ఇప్పటికి కూడా ఇమేజ్ పవన్ కళ్యాణ్ సమస్యల వైపు నిలబడతాడు, ప్రశ్నించడానికి ఆయన ముందుంటాడు అన్న ఇమేజ్ ఆయన గతంలో ఉండేది, అధికారంలో లేనప్పుడు. అధికారంలోకి వచ్చినా కూడా ఆయన ప్రతిపక్షంగా నేను వ్యవహరిస్తానని కూడా ఆయన మాట్లాడాడు. దానికి తగినట్టు కొన్ని విషయాలని కూడా ఈ గవర్నమెంట్ని ఇరుకుని పెట్టే విధంగా ఫస్ట్లో పోలీసుల వైలెన్స్కి సంబంధించి హోమ్ మినిస్టర్ని డైరెక్ట్గా టార్గెట్ చేయడం, చివరికి హోమ్ మినిస్టర్ అనిత వెళ్ళి ఆయనతో సంజాయిషి ఇచ్చుకోవడం మనం చూసాము. అట్లాగే కాకినాడలో బియ్యం స్మగ్లింగ్ సంబంధించి కూడా ఆయన గట్టిగా మాట్లాడి అక్కడ సీజ్ ద షిప్ అని కూడా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి వచ్చాడు. దాని తర్వాత తిరుపతిలో తొక్కిసలాట జరిగినప్పుడు కూడా ఆయన ఓపెన్గా చంద్రబాబుకి ఇబ్బంది కలిగించే విధంగానే దాని మీద కూడా మాట్లాడాడు. అంతకుముందు తిరుమల లడ్డూ సంబంధించి కూడా ఆయన ముందుకొచ్చి ప్రాయశ్చిత్త దీక్ష కూడా 11 రోజులు చేశాడు. ఇలాగా ఆయన అనేక ఇష్యూల మీద బిగినింగ్లో మాట్లాడడం కనబడింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు, కానీ ఆయన తెలుగు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగే అనేక అరాచకాల మీద కావచ్చు, అన్యాయాల మీద కావచ్చు గొంతు విప్పడం అనేది ఆగిపోయింది. ఆయన గొంతు పెగలడం ఎక్కడా లేదు. సో అది అందరికి అర్థమైపోయింది. ఇటు వైసీపీ కూడా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి మాట్లాడడం తగ్గించేసినా కూడా ఇండైరెక్ట్గా సోషల్ మీడియా కానీ రకరకాల పద్ధతుల్లో పవన్ కళ్యాణ్ని ఎక్స్పోజ్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఇది జరుగుతుంది, ఏం చేస్తున్నావు నువ్వు, ఇది జరుగుతుంది, ఏం చేస్తున్నావు, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, స్త్రీల మీద దాడులు జరుగుతున్నాయి. మొన్న పులివెందల్లో డైరెక్ట్గా రిగ్గింగ్లు చేసుకుని ఎలా ఓట్లు వేయించుకున్నారో చూశారు. అలాగే అనేక చోట్ల ఈయన గతంలో మాట్లాడిన ఇది కూడా సీజ్ ద షిప్ అన్నాడు, అక్కడ ఏమైంది, ఏమీ కాలేదు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హ్యాపీగానే తిరుగుతున్నాడు. అట్లాగే తిరుపతి లడ్డు అది ఎట్లాగో దీంట్లోకి వెళ్ళిపోయింది కాబట్టి సిబిఐ అనుకోరే, అది ఇంకేం దాని తర్వాత ఏం ఫాలోఅప్ లేదు. దాని తర్వాత మన తిరుపతి తొక్కిసలాట, దాని మీద ఏం ఫాలోఅప్ లేదు. మొన్న వాళ్ళ ఓన్ అటవీ శాఖ అధికారుల్ని బుడ్డా రాజశేఖర రెడ్డి అని ఎమ్మెల్యే కొడితే నివేదిక తెప్పించండి అన్నాడు. ఇప్పటి వరకు దాని గురించి ఏం లేదు. దాంట్లో మళ్ళీ ఏవన్గా జనసేన అతన్ని పెట్టారు. సో ఇదొక యాంగిల్. అంటే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఏం జరిగినా మౌనంగా ఉండిపోతున్నాడు అన్న విషయం బయటకి వెళ్ళిపోయింది. రెండవది, విత్ ఇన్ ద జనసేనలో కూడా పవన్ కళ్యాణ్కి ఇమేజ్ అనేది బాగా తగ్గిపోయింది. ఎందుకంటే ఇటు కాపు నాయకులు కావచ్చు, జనసేన అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ బిహేవియర్ పట్ల అసంతృప్తి అనేది పెరగడం మొదలైంది. ఎందుకంటే ఈయనేదో ఒక సినిమా హీరోగా ఒక లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్లో చూశారు వీళ్ళందరూ. ఎందుకంటే ఆయన ఊగిపోతూ మాట్లాడడం ఇవన్నీ కూడా యూత్కి, ముఖ్యంగా లంపెన్ యూత్కి బాగా అట్రాక్ట్ చేసింది. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఏమైంది, ఈయన అధికారంలోకి వచ్చాడు, 1.5 year అయిపోయింది, ఇప్పటికి కూడా జనసేన మీద దాడులు జరుగుతున్నాయి, తెలుగుదేశంలో చేస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే అరాచకంగా మారిపోయి అవినీతి పరులుగా మారిపోయి ప్రజల్ని, పేద ప్రజల దగ్గర నుంచి, వనరుల దగ్గర నుంచి అన్నిటిని దోచుకుంటుంటే ఎక్కడా పవన్ కళ్యాణ్ నోరు విప్పడం లేదు అనేది బహిర్గతం అయిపోయింది. దీనికేమి వైసీపీ ప్రచారం చేసినా చేయకపోయినా కూడా జనాలకి క్లియర్గా అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ మీద. ఎందుకంటే ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. తెలుగుదేశం మీద ఎవరికి ఎక్స్పెక్టేషన్ లేదు. గతంలో పరిపాలన ఉంది, జగన్ కంటే వీళ్ళు బెటర్ అనుకొని ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి వేశారు తప్ప తెలుగుదేశం ఏదో అద్భుతాలు చేస్తుందని ఎవరు నమ్మలేదు. కానీ పవన్ కళ్యాణ్ నమ్మారు. ఎందుకంటే ఆయనకి అంతకుముందు క్లీన్ ఇమేజ్ ఉంది, ఆయనకేది అవినీతి మరక లేదు, ఇంకోటి లేదు.
ఓన్లీ ప్యాకేజ్ అనేది వీళ్ళు ప్రచారం చేస్తారు, దాన్ని నమ్మలేదు అనేది అర్థమవుతుంది. లేకపోతే 21 ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి 1.5 year అయినా హామీలు నెరవేర్చట్లేదు. ఆయన స్వయంగా అప్పట్లో షణ్ముఖ వ్యూహం పేరుతో ఆయన ఒక హామీ ఇచ్చాడు. అదేంటంటే ఎవరి నియోజకవర్గంలో 500 మంది యూత్కి 10 లక్షల రూపాయలు మేము వాళ్ళ లైవ్లీహుడ్ కోసం బిజినెస్ చేయడానికి ఇస్తామని చెప్పాడు. దాని గురించి ఎప్పటి మాట్లాడలేదు. వాలంటీర్ల విషయంలో తానే హామీ ఇచ్చాడు, అది లేదు. అలాగా ఆయన నేను గ్యారంటీ అని చంద్రబాబు తరపున మాట్లాడడం వల్ల కూడా చంద్రబాబు మీద లేని నమ్మకం ఈయన మీద ఉండడం వల్ల కూడా కూటమి అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది. ఎందుకంటే చంద్రబాబు హామీలు ఇచ్చి తప్పుతాడనేది జనాలకి ఆల్రెడీ తెలుసు, చూశారు. కానీ పవన్ కళ్యాణ్ది చూడలేదు. సో పవన్ కళ్యాణ్ నేనుంటాను, నేను చూసుకుంటాను అనే హామీలు ఇవ్వడం వల్ల కూడా చేశారు. ఇప్పుడు ఆ హామీల గురించి కూడా ఆయన ఏం పట్టించుకోవట్లేదు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సుగాలి ప్రీతి కేసులో ఆయన వెళ్ళి సెన్సేషన్ చేశాడు అప్పుడు జగన్ గవర్నమెంట్ రాగానే. నిజానికి 2017లో ఆ అమ్మాయి చనిపోతే సాక్ష్యాధారాలంతా కూడా తారుమారు చేసి DNA తారుమారు చేసింది ఎప్పుడు? తెలుగుదేశం ప్రభుత్వంలో. అప్పుడు పవన్ కళ్యాణ్ నోరు తెరవలే. తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చినాక నోరు తెరవడం మొదలుపెట్టాడు. దాని తర్వాత వాళ్ళు ఊరికి వెళ్ళాడు, ఆమెతో మాట్లాడాడు, కన్నీరు గార్చాడు, విపరీతంగా ఊగిపోతూ మాట్లాడాడు. అవన్నీ అప్పుడు వైరల్ అయింది. దాంతో జగన్ కూడా దిగొచ్చి జగన్ కూడా ఆమెకి ల్యాండ్ 10 కోట్లు విలువ చేసే ల్యాండ్, 2 ఉద్యోగాలు, ఇంటి జాగా, ఇవన్నీ 50 లక్షలు విలువ చేసే ఇంటి జాగా కర్నూలులో ఇవన్నీ ఇచ్చాడు ఆమె. దాంతో పవన్ కళ్యాణ్ పోరాటం సక్సెస్ అయిందని అప్పుడు అనుకున్నారు. కానీ సిబిఐకి కూడా అప్పగించాడు జగన్. అంటే వాళ్ళ డిమాండ్స్ అన్నిటినీ జగన్ నెరవేర్చేశాడు. తన తప్పు లేకుండా తన చేతిలో ఏముందో అవన్నీ నెరవేర్చారు. ఇప్పుడు సిబిఐ ఏం చేసింది? మొన్న పిటిషన్ వేసింది, మాకు రిసోర్సెస్ లేవు అని. సో ఇప్పుడు రిసోర్సెస్ లేవు అని సిబిఐ చెప్పేసినప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలో దిగి దీని మీద కనీసం సిఐడి ఎంక్వైరీ చేయడమో ఏదో చేయాలి. ఆయన సైలెంట్గా ఉండిపోయాడు. పైగా ఈమె పార్వతి సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి అనేక సార్లు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్కి వెళ్తే కూడా అపాయింట్మెంట్ కూడా తీసుకోలేదు. దాంతో క్లియర్గా ఆమె అప్సెట్ అయింది. దాంతో ఆమె దాని ఏమంటారు వీల్ చైర్ యాత్ర మొదలుపెట్టింది. కర్నూలు నుంచి అమరావతి దాకా వచ్చింది. దీన్ని వైసీపీ కూడా ఉపయోగించుకొని వైసీపీ మీడియా కూడా ఫోకస్ చేయడం మొదలుపెట్టింది. దాంతో ఆమె కూడా చాలా హార్ష్ కామెంట్ చేసింది. పవన్ కళ్యాణ్ నమ్మక ద్రోహి, నాకు మాటిచ్చాడు, తర్వాత సిబిఐ ఇప్పుడు చేతులెత్తేస్తే ఆయన సైలెంట్గా ఉన్నాడు, అపాయింట్మెంట్ అడిగితోడు ఇవ్వట్లేదు అన్న ఒక ఆక్రోశంతో ఆమె కనబడుతుంది. దాంతో సైలెంట్గా పవన్ కళ్యాణ్ ఏదో సమాధానం ఇచ్చాడు. ఏది కాసే చెట్టుకే రాళ్ళు అట్లేవో చెప్పాడు ఆయన. నేను మంచి చేస్తే నాకే పడింది, జగన్ కాలాలు పట్టుకునే ధైర్యం ఉందా వీళ్ళకి, ఏదో ఉన్నాడు. అదే రాంగ్. ఆయన స్టేట్మెంటే రాంగ్. ఎందుకంటే ఆమె బాధితురాలు నువ్వు అనుకున్నట్టే రెస్పాండ్ అవ్వాలని ఏం లేదు. నువ్వు చూడాల్సింది ఏంటంటే ఆమె ఆక్రందన, ఆమె బాధను చూడాలి తప్ప ఆమె ఏం మాట్లాడింది అనేది నువ్వు చూడకూడదు. ఆమె బాధను చూసి నువ్వు రెస్పాండ్ అయ్యి, నేను సరే అమ్మా, నువ్వు అనుకున్న పద్ధతిలో రెస్పాండ్ అవ్వలేదు, కానీ నేను ఈ విషయాన్ని డీజీపీ దగ్గరికి తీసుకెళ్లాను, నేను పరిష్కరిస్తాను, నేను నిన్ను కలుస్తానని కానీ కలిసి ఉంటే నిజానికి పవన్ కళ్యాణ్ ఇమేజ్ 10 రెట్లు 100 రెట్లు పెరిగి ఉండేది. కానీ ఆయనకి మరి తెలుగుదేశం వాళ్ళ అక్కడ ఎవరైతే రేపుకి వాళ్ళు రేప్ చేసి నిందితులు ఉన్నారు, ఆ కాలేజీ యాజమాన్యం తండ్రి కొడుకులు, వాళ్ళని కాపాడడానికి మరి తెలుగుదేశం ప్రయత్నిస్తుందా? తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టకూడదని పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడా? అంటే దీనివల్ల మనకి ఇప్పటికిప్పుడు ఏమీ మైలేజ్ లేదని ఉన్నాడా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఒక టిపికల్ రాజకీయ నాయకుడు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏం ఆలోచిస్తాయంటే ఏ పని చేసినా దీనివల్ల మనకి పొలిటికల్ మైలేజ్ వస్తుందా రాదా అనేది ప్రధానంగా వాళ్ళ క్రైటీరియా. సో పవన్ కళ్యాణ్ కూడా అదే క్రైటీరియా. పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని ఇమేజ్ని పెంచుకోవడానికి, తన పర్సనల్ ఇమేజ్ని పెంచుకోవడానికి జగన్కు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసేవాడు. ఇప్పుడు జగన్కు వ్యతిరేకంగా చేయడానికి జగన్ అధికారంలో లేడు కాబట్టి ఈ పార్టీకి తెలుగుదేశానికి కూటమికి వ్యతిరేకంగా ఆయన చేయడానికి రెడీగా లేడు. దానివల్ల ఆయనకి మైలేజ్ రాదనేది ఆయన అనుకుంటున్నాడు. రెండోది, చంద్రబాబుని ఇరుకుని పెట్టి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఏవి ఆయన కొంతకాలం నుంచి చేయట్లేదు క్లియర్గా. సో అందుకని ఇది కూడా అనవసరం లేదు మనకని డిసైడ్ అయిపోయాడు ఆయన. డిసైడ్ అయిపోవడం వల్ల ఆయన ఏం చేశాడంటే అక్కడి వరకు సైలెంట్గా ఉన్నా కూడా పర్వాలేదు, కానీ జనసేన కార్యకర్తల్ని నాయకుల్ని ప్రేరేపించినట్టే కనబడుతుంది. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా ప్రేరేపించినా చేయకపోయినా కనీసం ఖండించట్లేదు. ఆమె మీద అటాక్స్ చేయకండి, మీరు ఆమెను అసభ్యంగా మాట్లాడకన్నా.
ఆమెని బండబూతులు తిడతా ఇప్పుడు మెసేజ్లు పెట్టడం, ప్రెస్ మీట్లు పెట్టడం, వీడియోలు చేయడం చేస్తున్నారు. కానీ ఆమె కూడా తగ్గట్లేదు, పోరాడుతుంది. దీనివల్ల ఓల్ ఇష్యూలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ అనేది పాతాళానికి పడిపోయినట్టుగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే అతను ఒక ఇష్యూ పట్ల నిలబడ్డు అనేది మనలాంటి వాళ్ళు చాలా మందికి తెలుసు. కానీ ఇప్పుడు సాధారణ ప్రజలకు కూడా అతని మీద ఏదో ఒక హోప్ పెట్టుకొని అతను ఏదో ఒక చెగువెర అని నమ్మిన చాలా మందికి కూడా పవన్ కళ్యాణ్ కూడా అందరు రాజకీయ నాయకుల్లాగా ఒక రాజకీయ నాయకుడు తన రాజకీయ పార్టీకి తన రాజకీయ జర్నీకి ఉపయోగపడుతుంది అనుకుంటేనే ఏదైనా చేస్తారు తప్ప ఆయనకి ప్రజల పట్ల కానీ డౌన్ ట్రాడన్ పట్ల కానీ ఎటువంటి కన్సర్న్ లేదు అనే విషయం ఇప్పుడు క్లియర్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.